హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇంతలో విశ్వ ఫ్రెండ్ వచ్చి టెన్షన్తో, విశ్వ నీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా, ఏమైంది? ఎందుకు ఇంతలో టెన్షన్ పడుతున్నావు? మీ బావకు యాక్సిడెంట్ అయిందంట. మీ బావ హాస్పిటల్లో ఉన్నారంట. ఇది విని విశ్వ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇటు తులసి ఏమో పూజ చేస్తుంటే శ్రీనివాస్ అక్కడ ఉండడం చూసి వెంటనే విశ్వ సైగ చేయడంతో శ్రీనివాస్ కూడా వస్తాడు. ఏంటి నాన్న, ఎందుకు పిలిచావు? ఏమైంది? ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు నాన్న. అంటే అది మామయ్య, శ్రీకాంత్కి చిన్న యాక్సిడెంట్ అయిందంట. హాస్పిటల్లో ఉన్నారంట. ఇలా మాట్లాడుకుంటుంటే ఇదంతా మంగళ విని, శ్రీకాంత్కి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో ఉన్నాడంట అని గట్టిగా అరిచేసరికి అక్కడున్న పెళ్లి వాళ్ళు తులసి, లక్ష్మి విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదిలా ఉండగా సిద్ధి ఏమో యాక్సిడెంట్ అయిన గురించి ఆలోచిస్తూ ఉంటుంటే ఇంతలో బసవయ్య, ఏంట్రా, ఏమైంది? దిగురా. ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావారా? ఎమ్మెల్యే పదవి పోతుందిరా, రాహుగండం వస్తుంది, వెంటనే త్వరగా రారా. అంటే అది నాన్న, నేను ఇప్పుడే వస్తాను నాన్న, నువ్వు వెళ్ళు నాన్న. రే సిద్ధు, మన గురించి ఆలోచించరా, యాక్సిడెంట్ అయిన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావురా? దిగురా, దిగు. పార్టీలో మాట్లాడాల్సింది నువ్వే కదరా, రా త్వరగా వచ్చేసి. నాన్న, ఒక ఫోన్ కాల్ మాట్లాడుకుని వస్తాను నాన్న. సరేరా సిద్ధు, త్వరగా వచ్చేసి. రే, ఆయనకు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏం కాలేదు కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావురా? నేనున్నాను కదా, ఏదో అంబులెన్స్ వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళింది, నువ్వేం టెన్షన్ పడకురా. నాకెందుకు టెన్షన్గా ఉందిరా, ఎవరికి ఏదైనా అయితే నా మనసు తట్టుకోలేదురా, నువ్వే అంతా చూసుకోరా. సరే సిద్ధు, నువ్వేం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. ఇక సిద్ధు పశ్చాత్తాపడుతూ, అందరికీ సహాయం చేసేవాణ్ణి, ఇప్పుడు నేను సహాయం చేయలేకపోయాను, అది నాకు బాధగా ఉంది అని సిద్ధు తనలో తాను కుమిలిపోతాడు. ఇదిలా ఉండగా పెళ్లి వాళ్ళు తులసిని చూసి, పాపం ఆ అబ్బాయి ఎవరో కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నారు. కుజదోషం ఉందని తెలిసినా కానీ ఆ అబ్బాయి ఎలా పెళ్లి చేసుకుంటాడో ఏమో, పాపం ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో ఉన్నాడు. అయినా వీళ్లకు తెలీదా, కుజదోషం ఉన్న అమ్మాయిని ఎవరికైనా ఇస్తే చనిపోతారని? వీళ్ళకింత జ్ఞానం తెలీదా? అలా అనుకుంటూ ఉంటే లక్ష్మీ, శ్రీనివాస్ తలదించుకుంటారు. ఇదంతా విని తులసి ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్ళగానే శ్రీకాంత్ చావు బతుకుల్లో ఉంటాడు. సార్, మీకేం కాదు సార్, నేనున్నాను సార్, మిమ్మల్ని ఎలాగైనా బ్రతికించుకుంటాను సార్. తులసి, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా బిడ్డను నేను సర్ప్రైజ్గా ఇస్తున్నాను, గిఫ్ట్గా ఇస్తున్నాను, తీసుకో. నా బిడ్డను నువ్వు కంటికి రెప్పలా కాపాడుతావని నాకు నమ్మకం ఉంది. ఇక నేను బ్రతకనని అర్థమైంది. తులసి, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో, నీ చేతుల్లో పెడుతున్నా అని చెప్పి శ్రీకాంత్ అక్కడే చనిపోతాడు. ఇంతలో వసు కూడా తులసి తులసి అని పిలవడంతో తులసి వసుంధర మేడం దగ్గరికి వెళ్ళి, మేడం, మీకేం కాదు మేడం, నేనున్నాను కదా. అమ్మ తులసి, ఎవరో కావాలనే యాక్సిడెంట్ చేయించారు, నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకోవద్దని ఎవరో పన్నాగం పన్నారు, అదెవరో నాకు తెలుసమ్మా, అంటే అది ఎవరో అని చెప్పబోతుండగా ఇంతలో భార్గవ్ పిలిచి, ఏయ్ తులసి, నువ్వు మా అత్త దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ వల్లనే కదా మా బావకు మా అత్తకు ఇలా జరిగింది, అయినా బుద్ధి లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి తులసిని వెళ్ళగొట్టగానే, అత్తయ్య, ఏమనుకుంటున్నారు అత్తయ్య, యాక్సిడెంట్ చేయించింది నేనే అని మీకు బాగా అర్థమైంది, కొద్దిసేపట్లో మీరు చనిపోతారు, ఇవన్నీ అవసరమా? హ్యాపీగా చనిపోయి స్వర్గంలోకి వెళ్ళండి అత్తయ్య, ఈ ఆస్తి అంతస్తులు అన్నీ నేను చూసుకుంటాను, కంపెనీ బాధ్యత ఇక నా మీదనే పడుతుంది కదా. అయ్యో అత్తయ్య, మీకు చెప్పడం మర్చిపోయాను, పాపం ఈ విషయం సుబ్బుకు తెలీదు, ఇదంతా నేనే యాక్సిడెంట్ చేయించాను అత్తయ్య. ఎలా ఉంది నా ప్లాన్? నువ్వు ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదు, నువ్వు చేసిన పాపం ఎక్కడికి పోదు అని చెప్పి వసు చనిపోతుంది. ఇంతలో సుబ్బు వచ్చి, అమ్మా లే అమ్మా, నేనున్నానమ్మా, నేను చూసుకుంటానమ్మా. సుబ్బు, ఏడవకు సుబ్బు, మీ అమ్మ చనిపోయింది, మీ అమ్మ నాతో కంపెనీ బాధ్యతలు తీసుకోమని చెప్పి చనిపోయింది సుబ్బు. ఇటు తులసి ఏమో ఖుషి దగ్గరికి వెళ్ళగానే ఖుషి తులసిని చూసి, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయా అమ్మా, నీ గురించి ఏడుస్తున్నాను,
నన్ను వదిలిపెట్టి వెళ్ళావు కదా అమ్మా. అవును, మా డాడీ మా వసు ఎక్కడుంది అంటే అది ఖుషి. ఇంతలో సుపర్ణిక వచ్చి, నీ వల్లనే కదా మా అమ్మకు మా అన్నయ్యకు యాక్సిడెంట్ అయింది. మీ నాన్న వసు ఎప్పుడో చనిపోయారు. అంతా నీ వల్లే. కుజదోషం ఉన్న తులసిని మీ నాన్న పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు మీ నాన్న లేకుండా పైకి పోయాడు. నీకు సంతోషంగా ఉందా ఖుషి? ఇదంతా ఖుషి విని చాలా ఏడుస్తూ ఉండిపోతుంది. అయినా నిన్నెవరు చూసుకుంటారు? నీ వల్లనే కదా మా అమ్మను మా అన్నను పోగొట్టుకున్నది. నువ్వు అంటావు కదా ఖుషి, తులసి అమ్మ అంటే చాలా ఇష్టమని. నువ్వు తులసి అమ్మ దగ్గర ఉండు. ఖుషి ఏడుస్తూ ఉంటే తులసి వెళ్ళి, మేడం మీరు అలా అనకండి, ఖుషి బాధ్యత నాది, నేను ఖుషిని చూసుకుంటాను అని అనేసరికి వెంటనే భార్గవ్, అవునా అయితే మంచిది, అవునా అయితే మంచిది, ఇంకోసారి ఇంటికి కానీ లేకపోతే కంపెనీకి కానీ తీసుకొని రాకు, తీసుకొని వస్తే మర్యాదగా ఉండదు. ఇంకో విషయం చెప్తున్నాను తులసి, నువ్వు ఆఫీస్లోకి రానవసరం లేదు. నీ వల్లనే కదా మా బావను కోల్పోయాను. అలా అంటుంటే తులసి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో శ్రీనివాస్ లక్ష్మి, అమ్మ తులసి ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నీకు కూడా మంచి రోజులు వస్తాయమ్మా, నా మాట వినమ్మా. అమ్మా ఇక చాలమ్మా, ఇక నీ జీవితంలో నేను పెళ్లి చేసుకోను. చీని నా బిడ్డలాగా చూసుకుంటాను. అంతే కదమ్మా, కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎవరో ఒకరు చనిపోతారు. అయినా నాలాంటి వాళ్ళని చేసుకుంటే ఎవరో ఒకరు బలవుతారమ్మా. ఇక నేను పెళ్లి చేసుకోనమ్మా, పద ఇంటికి వెళ్ళిపోదాం. ఖుషి పాప ఇంటికి వెళ్దాం పదమ్మా. తులసి అమ్మ చాలా బాధగా ఉంది, నాన్నని చూడాలనిపిస్తుంది, ఒక్కసారి నాన్న దగ్గరికి తీసుకెళ్ళవా? ఇక ఖుషి చెప్పినట్టుగా తులసిని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళగానే ఖుషి చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది. నాన్న నాన్న, నేను వచ్చాను నాన్న. నువ్వు వస్తే ఎక్కడున్నా రెక్కల గుర్రం పట్టుకొని వస్తానని చెప్పావు కదా నాన్న, మరి నా కోసం నువ్వు రా నాన్న. అలా అంటుంటే తులసి చాలా బాగా ఏడుస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? తులసి ఖుషిని ఇంట్లోకి తీసుకొని వచ్చాక సంతోష్ వాణి కుటుంబ సభ్యులు ఏమంటారు? అందరూ తులసిని చూసి హేళన చేస్తారా? మరి ఖుషి వచ్చిందని బయటికి గెంటేస్తారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.